టీవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది ధర్మస్థల పుణ్యక్షేత్రం కర్ణాటక క్షేత్రంలో ధర్మస్థల చాలా ప్రసిద్ధి చెందిన స్వయంభూ శివలింగము. ఈ క్షేత్రము ఒక భక్తుని కోరిక మేరకు స్వామివారు ఈ క్షేత్రంలో వెలిసినట్టుగా ఆధారాలు చెప్తున్నాయి. అదేవిధంగా మేము కార్తీక మాసంలో ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి బయలుదేరినాము. స్వామివారికి మధ్యాహ్న సమయంలో హారతి ఇచ్చి ఆ స్వామి దర్శనము మీకు లోపలికి ఫోన్ తీసుకొని పోనివ్వరు కాబట్టి మీకు బయట నుంచే చూపించే ప్రయత్నం చేస్తున్నాను కదా. మనము ధర్మస్థలంలో ఉన్నామండి. ఈరోజు కార్తీక మాసం కాబట్టి జనాలు అధికంగా ఉన్నారు. మాకు దర్శనం చేసుకొని మేము మళ్ళీ కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళాలి కాబట్టి మేము వెళ్తున్నామండి. దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి దగ్గరగా కొన్ని వేల సంఖ్యలో లైన్లో నిల్చొని ఉన్నారండి. కాబట్టి మేము ఇక్కడ నుంచి మళ్ళీ కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము. మీరు చూస్తుంది మాత్రం నా బ్యాక్ సైడ్ మొత్తం ధర్మస్థల పుణ్యక్షేత్రం అండి. ఇది దేవాలయం. స్వామివారి దర్శనం చేసుకొని మేము ముందుకు ప్రయాణం అవుతున్నామండి. ఇప్పుడు మేము కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్తున్నాము. ఈరోజు కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడి వాళ్ళు జెండాని ఎగరవేస్తూ మాకు కనిపించారండి. మేము కూడా సరదాగా అక్కడికి వెళ్ళి ఆ జెండాతోటి ఫ్లాగ్ తోటి ఆ దేవాలయం ముందు మేము నిలబడి ఫోటో తీసుకున్నాము. ఇవన్నీ రథాలండి, స్వామివారి రథాలు. చక్కటి వుడ్ తోటి తయారు చేసిన రథాలు ఇవి. చాలా అద్భుతంగా ఉంటాయండి. కుక్కి సుబ్రహ్మణ్యం అండి. మనం కుక్కి సుబ్రహ్మణ్యం వచ్చేసినాము. మనకి ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఫస్ట్ భోజనం చేసిన తర్వాత దర్శనానికి వెళ్దాము. మనకు కనబడుతుంది ఎదురుగా కుక్కి సుబ్రహ్మణ్యం. ఇక్కడ సర్పశాంతి, ఆశ్లేష బలి, నారాయణ బలి అని శాంతి పూజలు ఇక్కడ చేస్తుంటారండి. ఇక్కడ ఆ పూజలకి ప్రసిద్ధి. నాగదోషాలకు పరిహార పూజ ఇక్కడే చేస్తారండి. భారతదేశంలో ఇంకెక్కడ చేయరు. కుక్కి సుబ్రహ్మణ్యం. స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. చాలా అద్భుతమైన దర్శనం ఇది. స్వామివారిని మీకు ఫోటో రూపంలో చూపిస్తాను. ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారు. ఇది దేవాలయం గర్భగుడిలోని దృశ్యాలు. లోపల ఇలా వెళ్ళే ముందు తీసిన దృశ్యాలు ఇవి. చాలా అద్భుతంగా కట్టెతోటి దేవాలయం నిర్మించారండి. విజయవంతంగా సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మాకు మంచి దర్శనం అయింది. స్వామి ముందర ఒక 3 నిమిషాలు మేము నిల్చొని హారతి తీసుకొని దర్శనం జరిగిందండి. మంచి దర్శనం జరిగింది. ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్యానికి మాత్రం మేము మంచిగా మధ్యాహ్నం సమయంలో వచ్చాము. 3ంటికి ఓపెన్ అయింది. 3:30కి మంచి దర్శనం నుంచి బయలుదేరి కొల్లూరు మూకాంబిక కర్ణాటక దేవాలయానికి దర్శించినామండి. మేము సాయంత్రం సమయంలో వెళ్ళినాము. అక్కడికి వెళ్ళగానే అమ్మవారు మాకు ఎదురుగా బంగారు పల్లకిలో రథం పైన ఊరేగుతూ మాకు కనిపించింది. గుడి లోపల దృశ్యాలు ఇవి. ఇక్కడ ఈ హారతిని సలాం హారతి అంటారండి. ఈ హారతికి టిప్పు సుల్తాన్ గారు ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆ సమయంలో హారతి ఇచ్చే సమయంలో స్వామివారు అమ్మవారు దర్శనం చేసుకున్నాడు. అప్పుడు తన ముస్లిం భాషలో నమస్కారాన్ని సలాం అంటారు కాబట్టి ఈ హారతికి ఇప్పటికీ సలాం హారతి అనే పిలుస్తారండి. మంచి దర్శనం జరిగింది మాకు. అప్పుడు చిరుజల్లులు అండి. మంచి వర్షంలో మేము ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఇది జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిష్టాపన చేసిన దేవాలయము. ఈ దేవాలయంలో ఉదయము మూకాంబికాదేవిగాను, మధ్యాహ్నము లక్ష్మీదేవిగాను, సాయంత్రము సరస్వతి దేవిగా కొలిచే ఏకైక క్షేత్రము కొల్లూరు మూకాంబిక అమ్మవారి దేవాలయము. ఇది కొల్లూరు మూకాంబిక దగ్గర మార్నింగ్ వ్యూ అండి. ఇది పచ్చని కొండ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ అమ్మవారు. అచ్చం కేరళని పోలి ఉంటుందండి. గుడి ప్రాంతం, గుడి
పరిసర ప్రాంతాలు కానీ గుళ్ళో భక్తులు కానీ ఎక్కువ కేరళ వాళ్ళే వస్తూ ఉంటారు. ఇప్పుడే టిఫిన్ తాగినామండి. టిఫిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడే కొన్ని టిఫిన్ చెప్పించుకున్నాము. ఇడ్లీ వడ అండి, ఇది ఇడ్లీ వడ, ఇది మధు చోచోబాత్, మన బ్రదర్ ఏమో పలావ్. మా పలహారం అయిపోయిన తర్వాత మేము ఉడిపి బీచ్కి వెళ్ళినామండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సముద్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చి ఈ బీచ్లో చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ కూడా చూస్తారు కదా, చాలామంది జనాల తాకిడి ఉంటుంది. ఎందుకంటే దీపావళి హాలిడేస్ వచ్చాయి కాబట్టి అప్పుడు చాలామంది భక్తులు అక్కడికి వచ్చి ఆ సముద్రంలో చాలా అద్భుతంగా పిల్ల పాపలతోటి వాళ్ళ కుటుంబాలతోటి వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. మీరు చూసిన దృశ్యాలు అవి. ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయండి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. రాత్రి మా స్టే ఇక్కడే ఉన్నామండి, కులముఖామికలో. అద్భుతమైన దర్శనం జరిగింది. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. అందరికీ నమస్కారం.